ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈసారి నామినేషన్స్ పిచ్చెక్కించాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీక్ నామినేషన్స్ని ఇంట్లో కంటెస్టెంట్స్ చేయలేదు, బయట నుంచి వచ్చి చేయడం జరిగింది. బయట వాళ్ళంటే ఎవరు అనుకుంటున్నారా? హౌస్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళే ఒక్కొక్కరుగా ఇంట్లోకి వచ్చి ఒక 2 కత్తులు పట్టుకుని వచ్చారు. ఒకటి వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్ని నామినేట్ చేయడానికి, ఇంకొకటి వాళ్ళకి నచ్చే కంటెస్టెంట్కి ఇచ్చి నామినేట్ చేయించడానికి. ఓకే, సరే. మొదటిగా అనుకోని విధంగా మర్యాద మనీష్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మనీష్ తనుజని ఒక ఆట ఆడుకున్నాడని చెప్పాలి. మీ బాండింగ్లు పుణ్యమా అంటూ హౌస్ రచ్చ రచ్చ అయిపోయింది. హౌస్లో మీ వల్లనే చాలా వరకు గేమ్స్లో లాయల్టీ పోయింది అని చెప్పేసి తనుజకి మాట్లాడుతూ ఉండగా తనుజ డిఫెండ్ చేసుకుంటుంది. అయితే ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా తనకి నచ్చిన కథని ఇమాన్యుయల్కి ఇచ్చాడు. ఇమాన్యుయల్ తనుజ ఇద్దరు మాట్లాడుకుంటూ గత వారంలో నామినేషన్స్ పర్వం వచ్చినప్పుడు కళ్యాణ్కి అలాగే రాము, ఇమాన్యుయల్, తనుజకి మధ్య జరిగిన డిస్కషన్ మొత్తాన్ని ఈ నామినేషన్స్లోకి తీసుకొచ్చారు. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడాడని, నీకు నామినేట్ చేయాలంటే డైరెక్ట్గా నన్ను నామినేట్ చేయొచ్చు కదా, మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రామును మార్చడము, ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా నువ్వు సేఫ్ గేమ్ ఆడటానికి నువ్వు చేసిన పని. అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా నన్ను పాయింట్ చెప్పి నామినేట్ చేస్తుంటే నేను చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యి ఉండేదాన్ని అని చెప్పేసి అని అన్నది. అలాగే బర్నీని తను సేవ్ చేయకపోవడం, బర్నీని నామినేట్ చేయడం, ఇవన్నీ కూడా తాను జాగ్రత్తగా పెట్టుకుంది. అయితే వాటన్నింటినీ ఇప్పుడు పాయింట్అవుట్ చేయడానికి వచ్చినప్పుడు చాలా గట్టిగానే ఇమాన్యుయల్తో వాదించింది. అయితే ఇమాన్యుయల్ స్టాండర్డ్గా ఏమాత్రం చెలించకుండా కరెక్ట్గా నిలబడి సమాధానం చెప్పాడు. తనుజ చాలా ఆవేశపడుతూ గొంతు కూడా బొంగురుపోయింది. అరుస్తూనే నామినేషన్స్లో పాయింట్స్ని ఇవ్వటం జరిగింది. రీతు, పవన్ కూడా నవ్వుకోవడం స్టార్ట్ చేశారు. అంతేకాదు హౌస్ మేట్స్ అందరికి కూడా కొన్నిసార్లు ఇది వీళ్ళిద్దరూ ఎంతో క్లోజ్ కాబట్టి వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండగా వాళ్ళు వ్యంగ్యంగా నవ్వడం స్టార్ట్ చేశారు. అంతేకాదు రీతు తప్పు లేదని కూడా ఈ డిస్కషన్లో బయటకు వచ్చింది. ఆ రోజు జరిగిన ఆ డిస్కషన్ వల్లే గత వారం నామినేషన్స్ వల్లే రీతుకి తనుజకు కూడా పడట్లేదు. కానీ రీతు విషయం ఇప్పుడు బయటకు వచ్చి రీతు నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని తనుజ కూడా చెప్పడం జరిగింది. సో రీతు, పవన్ ఈ విషయంలో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా నామినేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేస్తాడని అసలు మనం కల్లో కూడా ఊహించి ఉండం. కానీ నువ్వు ఇలాంటి సేఫ్ గేమ్ ఆడదు, నీ గేమ్ నువ్వు ఆడుకొని ముందు నుంచి చెప్తున్నాను. ఎంటర్టైన్మెంట్ వరకే నేను ఉంటాను. నేను హౌస్లో నాకు అందరితోనూ బాండింగ్ ఉంది, కానీ ఆ బాండింగ్ గేమ్ దాకా తీసుకురాను అని చెప్పేసి అన్నారు. బాండింగ్ గేమ్ దాకా తీసుకురానప్పుడు నిన్ను సపోర్ట్ చేసడం వల్లే కదా కొందరికి అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే మిగతా వాళ్ళకు కూడా కంటెస్టెంట్స్ హెల్ప్ చేస్తున్నారు. అది అంతా ఎలా వచ్చింది, దానికి వాళ్ళని మీరు ఏమి అనరా అని చెప్పేసి వాళ్ళు తనుజ డిఫెండ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత గొడవైన తర్వాత తనుజ ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు కామ్గా కూర్చుంది. మిగతా వాళ్ళందరూ భోంచేస్తున్నారు. మాధురి భోంచేయడానికి రమ్మని తనుజని అడిగింది. అయితే నేను రానని చెప్పేసింది. మాధురి మాట్లాడడానికి వస్తుంటే ప్లీజ్ నాకు కొంచెం స్పేస్ కావాలి, మీరు లీవ్ అని చెప్పేసి తనుజ పొలైట్గానే చెప్పింది. అయినప్పటికీ కూడా మాధురి తనని వదలకుండా పక్కనే ఉంటానే ఉంది. ఈ సీన్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మాధురి మీదే ఇరిటేషన్ వచ్చింది. ఎందుకంటే ఆమె నాకు కొంచెం స్పేస్ కావాలి వెళ్ళండి అని 10 సార్లు చెప్తున్నా కూడా అసలు నిమ్మకి నీరెత్తినట్టు, తనకి ఏమీ తెలియనట్టు అట్లా కదలకుండా కూర్చుంది. నిజంగా చెప్తున్నాను, నాకు మాటలు ఎలా వస్తాయంటే అలా రావాలనిపిస్తుంది. కానీ అలా మాట్లాడకూడదు కాబట్టి ఆపుకున్నాను. కాబట్టి నిజంగా చూసే వాళ్ళందరికీ కూడా చిరాకు వచ్చింది మాధురిని చూసి. ఈ రోజు ఎపిసోడ్లో తనేదో తనని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, తన దగ్గరే ఉన్నట్టు, తన తప్ప హౌస్లో తనకి ఎవరు లేనట్టు ఆడుతుంది. అయితే తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ మాధురి గారు మీరు సేఫ్గా ఆడుతున్నారు, తనుజాతో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ముందు అయిపోద్దని కూడా చెప్పారు. ఆల్రెడీ తను ఈ వీక్ మొత్తానికి నామినేట్ అయిపోయింది. మొన్నటి వారంలో తన నోరు కరెక్ట్గా ఉండుకోకపోవడం వల్ల. అయినప్పటికీ కూడా ఇంట్లో ఇప్పుడు సంజనతో మిగతా వాళ్ళతో ఇప్పుడు వచ్చిన శ్రీజ కూడా వచ్చిన తనతో కూడా పెద్దగా గొడవ పెట్టుకుంది. వెళ్ళండి అని 10 సార్లు చెప్పినా వచ్చి కూర్చోవడం, మీరు వెళ్ళిపోండి అని చెప్పినా తను వెళ్ళకపోయేసరికి తనుజయ ఆవిడని వదిలేసి ఇది వినే బేరంలా లేదని చెప్పి బయటకు వచ్చి తనుజయ కూర్చోవడం జరిగింది. దాని తర్వాత సుమన్ వచ్చి, రామొచ్చి వీళ్ళందరూ మాట్లాడారు. ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అన్నం పక్కన పెట్టి వచ్చి తన పక్కనే కూర్చుంది. ఇంకా ఇది నన్ను వదిలేలా లేదురా బాబు అని చెప్పేసి ఏం చేయాలో తెలియక కామ్గా కూర్చుంది తనుజ కూడా. ఏదైనప్పటికీ కూడా మాధురి సేఫ్ ఆడడానికి ట్రై చేస్తుందని ఈ మధ్య అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? ఇమాన్యుయల్ గొడవలో తనుజది కరెక్టా, ఇమాన్యుయల్ వెర్షన్ కరెక్టా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను. నేను అసిస్ట్ లైక్, సబ్స్క్రైబ్.